భయపడిపోతారనేసి ఒక దురుద్దేశంతో దాడి చేశారు. కానీ ఆ దాడి చేయడంతో టీడీపీ కార్యకర్తలు ఫెరోషియస్ అయిపోయారు. ఒరే వీళ్ళు పార్టీ కార్యాలయం పైనే దాడి చేశారంటే వీళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి మొత్తం క్యాడర్ ఫెరోషియస్ గా పనిచేసింది. ఈరోజు దొడ్డిదారిన పోలేదు, సింహద్వారంలో పోయి నోటీస్ ఇచ్చొచ్చాం ప్రభుత్వం. కారణం ఏంటంటే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విష ప్రచారం ప్రభుత్వం పైన. మొన్నటికి మొన్న జోగి రమేష్ యొక్క అరెస్ట్ సందర్భంగా జగన్మోహన్ రావు కల్తీ లిక్కర్ కేసులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, గుర్తుందో లేదో, ఏమనేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి జోగి రమేషే నా దగ్గర ఈ కల్తీ మద్యం, ఈ నకిలీ మద్యం తయారు చేయించాడని చెప్పి దీని వెనకాల కర్త కర్మక్రియ మొత్తం జోగేను. అవును, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలా కాబట్టి నువ్వు కల్తీ లిక్కర్ తయారు చేయి అని చెప్పి అదే విధంగా ఆమె శ్యామల, ఆమె ఏం చెప్తుందో నాకు అర్థం కాదు కానీ ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఆ కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కల్తీ మద్యం కారణమంట ఈమె చూసింది దగ్గరుండి డ్రైవర్కి ఏమే పోసి ఇచ్చింది గ్లాసులో, నువ్వు తాగినైనా కల్తీ మద్యం తాగిపోయి గుద్దేసి అని చెప్పి. కల్తీ మద్యం ఒకటి సార్, అంటే ముఖ్యంగా బెల్ట్ షాపులు ఏదో అర్ధరాత్రి ఆ సమయంలో అది ఆమె చెప్పేది. తీరా చూడబోతే సరే నీ దగ్గర ఆధారం లేదని ఉంటుంది చూపించమని చెప్పి పోలీసులు ఇస్తారు కదా నోటీస్. మరి ఇప్పుడు ఏమి చెప్పింది ఏమని, బెల్ట్ షాపులో డ్రైవర్ కొన్నాడు, వాడు కొంటుండగా నేను చూసినట్టు ఏమి బిల్డప్ ఇచ్చింది. అదే కదా. ఇప్పుడు నోటీస్ ఇస్తే కర్నూలుకు వచ్చి కర్నూలు పోలీసులు నోటీస్ ఇస్తే ఇప్పుడేమంటా ఉంది, నాకేం తెలీదు అన్న మాట్లాడమని నేను మాట్లాడేనాను అంటారు. అన్న రావాలి జైలుకి. మరి అన్న పేరు ఈమెగా చెప్పిందే, అన్న చెప్పినాడు జగన్ అన్న నేను మాట్లాడేనాను సార్. ఇక్కడ ఈ విషయం ఎంక్వైరీలో రిమాండ్ అంటే లోపల ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, బయటకు వచ్చాక నేను చెప్పిన విషయం ఎట్లా తెలిసింది, నేను చెప్పిన విషయం బయటకు ఎట్లా, ఆ టెన్షన్. అంటే ఈ విషయం అన్నకు తెలిసింది అనుకో, మరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా. అన్న ఏం చెప్తాడు, ఊరి నా పేరు ఎందుకు చెప్పొచ్చినారు, ఆడపోయి నేను చెప్పినవన్నీ ఆడ చెప్పొస్తారు కదా మీ కర్మ దుమ్మతక అని చెప్పి ఇప్పుడు అన్న నెత్తినోరు కొట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో ఒకటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరికీ స్క్రిప్ట్ రైటర్ మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా. మీరు ఏ ప్రెస్ మీట్ అయినా చూడండి, ఎక్కడ పోయి మాట్లాడినా చేతిలో కాగితం ఇట్లుంటుంది. ఇట్లా చూసి చదవటమే న్యూస్ రీడర్ మాదిరా. ఈస్ నాట్ ఏ లీడర్. నాయకుడు అనేవాడు స్వచ్ఛందంగా అనర్గళంగా సబ్జెక్ట్ ని ప్రెజెంట్ చేయగల మీడియా ముందర. కానీ ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేస్తాను సార్. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రెస్ ముందు మాట్లాడే ముందు అప్పుడు సజ్జల గారు కనబడే అక్కడనే వెంటనే అదే స్క్రిప్ట్ ఫాలో అవ్వండి అయిపోయింది అంతే, ఆ మాట చెప్పారు. అవును, స్క్రిప్ట్ ఆయనే రాయించాడు. నువ్వేం నువ్వు ఏది పడితే మాట్లాడేస్తారో స్వామి, నువ్వు ఇంకా చెప్పాలంటే చాలా డీప్ గా చెప్పాలి. స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళండి. పైగా నీకు అదే చెప్పాడు కదా ఈ మధ్య, డేటాకి మైండ్ అప్లై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని. నీకు డేటానో లేదు, మైండ్ లేదు, రెండు లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తామని చెప్పి. ఇప్పుడు చూడండి ఆమె శ్యామల ఏదో పడితే అది మాట్లాడేసింది మీడియా ముందర. పోలీసులు నోటీస్ ఇస్తే ఏం చెప్పింది, బెక్క అనేసింది పోలీసుల దగ్గరికి వచ్చి. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాయించినారు, నేను చెప్పేసినాను. పోసాని కృష్ణమూర్తి కూడా సేమ్ టు సేమ్ పచ్చి బూతులు మాట్లాడినాడు. పచ్చి బూతులు మాట్లాడితే మీడియా ముందర పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసి ఏం చెప్పాడు, వాళ్ళు స్క్రిప్ట్ రాయించినారు, నేను చదివేసినాను అన్నాడు. నిన్న ఒకడు అరెస్ట్ అయ్యాడు, వాడు సోషల్ మీడియా యాక్టివిస్ట్, వాడి పేరు భాస్కర్ రెడ్డి ఏదో ఉంది. వాడు గంభీరాలు పలికినాడు, నేను సత్తా ఏదో చూపిస్తాను, నా సత్తా ఏదో చూపిస్తాను, మీ కథ ఏదో తెలుస్తాను. నిన్ను చూస్తే దేక్కుంటూ వస్తున్నాడు. నాకు తెలిసి అతన్ని ఆ కుంటటం అనేది దేక్కుంటూ పాక్కుంటూ రావడం అనేది కూడా ఒక డ్రామానే. ఊరికనే చూడండి పోలీసులు నన్ను కొట్టినారు, నన్ను లాకప్ లో చిత్రహింసలు చేసినారు అని చెప్పేసి ఎలివేషన్ ఇవ్వాలి కదా బయట. ఇవ్వాలంటే ఏం చేయాలా, కుంటినట్టు నటించాలా. వాళ్ళే చెప్పుంటారు, ఒరే నువ్వు కుంటినట్టు నటించరా, మేము దాన్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో ఇది చేస్తామని చెప్పి. వాడు బాగున్నాడు దున్నపోతు మాదిరే. వాడు ఆడాడ విదేశాల్లో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడేది, సవాళ్ళు విసిరేది, మహిళల్ని అయితే అడ్డమైనటువంటి బూతులు తిట్టేది. ఇప్పుడు నిన్న తండ్రి అంత్యక్రియలకు వచ్చాడట.
నేను ఒకటే చెప్పేది, సార్ నిజంగా ఇంకొద్ది మంది కూడా ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చిన ఇదే పరిస్థితి. వాళ్ళకు కూడా ఇదే ఆ రోజే చెప్పిన, రే మీరు పాతాళంలో దానికొని ఉన్నా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే క్వశ్చనే లేదు మీరు చేసిన ఏదో పనులకి. సాధారణంగా ఒక రాజకీయ విమర్శ చేసినా, మా ప్రభుత్వ పనితీరుని వేలెత్తి చూపించినా మేము పెద్ద పట్టించుకోం. చెయ్యి, అది నీ హక్కు. అది నీవు విమర్శించడం అనేది నీ యొక్క డెమోక్రటిక్ రైట్, మేము కాదని లేదు. అందుకని చెప్పి పచ్చి బూతులు మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయటము, కుటుంబ సభ్యుల్ని మాట్లాడడం, మహిళలపైన ఆరోపణలు చేయటం, కులాల మధ్య చిచ్చు పెట్టడం. వాడు ఒకడున్నాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అని వాడు. వాడైతే వాడు కళ్ళు దాగి మాట్లాడతాడా లేకుండా మందు దాగి మాట్లాడతా తెలియగాని పచ్చి బూతులే మాట్లాడతాడు. అదే అడుగుతున్నాను, వాళ్ళు వచ్చినా ఇదే గతే అని. పక్క వాళ్ళకు కూడా సేమ్ టు సేమ్ బ్యాటింగే. ఇప్పుడు వీనికి ఎట్టయితే బ్యాటింగ్ జరిగిందో వాడికి కూడా బ్యాటింగ్. పంచ ప్రభాకర్ రెడ్డికి బ్యాటింగే. వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పశువుల డాక్టర్, వాడు పేరు వాడు చింతా ప్రదీప్ రెడ్డి అని, వాడికి కూడా బ్యాటింగే. నేను అడిగేది ఎందుకంటే, ఎందుకు రా ఆడు కూర్చొనేది, వీడియోలు చేసేది, వదిలేది, మా సత్తా ఏదో అనేది చూపిస్తాననేది, మళ్ళీ ఇటు కూర్చుందంటే కుంటుకుంటూ దేక్కుంటూ పాకడం ఎందుకు? ఆడు కూర్చొనేమో గంభీరాలు పలుకుతారు దేశం బయట, దేశం లోపల వస్తే పిల్లి మాదిరి వంగి వంగి నమస్కారాలు పెట్టేది, కుంటుకుంటూ కొన్ని అప్పుడప్పుడు మనకు రీల్స్ కనిపిస్తుంటాయి సార్. అంటే కొన్ని అంటే ఒక చిన్న డోర్ పెట్టి ఉంటది గ్లాస్ ది, అవతల వైపు ఒక డాబర్ మ్యానో లేదంటే పెద్ద కుక్క ఒకటి ఉంటది, ఇటు ఇవతల వైపు చిన్న కుక్క పిల్ల దాన్ని చూసి అరుస్తా ఉంటది. తర్వాత ఈ డోర్ తీయగానే కామ్గా ఉంటది మళ్ళీ. అటువంటి పరిస్థితి దేవుడు చూశాను ఆ రీల్. నేను చెప్పేది ఏంటంటే, పొలిటికల్ గా ఉన్నారు, పొలిటికల్ గా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, అంతే కదా. అదులు వదిలి పెట్టేసి తాగుతూ వీడియో చేయటం అనమాట. మందు తాగుతూ ప్రెస్ మీట్ పెట్టేది వాడు పంచ్ ప్రభాకర్